కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇల్లు కూడా మంజూరు చేయమని అన్నారని, ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని తెలిపారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనితీరు ఉందన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక ఇల్లు కూడా ఇవ్వమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా